హలో అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్మైలీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెదర్ చూసారా ఎంత క్లౌడీగా ఉందో? చాలా జోరుగా వర్షం కురుస్తుంది. ఇలాంటి వాతావరణంలో వేడివేడిగా మసాలా చాయ్ తాగితే ఆ కిక్కే వేరప్ప. మసాలా టీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఇంచీల అల్లం ముక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 10 to 15 మిరియాలు. ఇవన్నిటిని ఒక రోట్లోకి తీసుకొని బాగా దంచుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో పెద్ద టీ గ్లాస్తో 1 గ్లాసు వాటర్, 2 గ్లాసుల పాలు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇవి నేను 5గురికి సరిపడా కొలతల్లో చెప్తున్నాను. ఇప్పుడు ఈ పాలు కొంచెం మరగనివ్వాలి. కొంచెం మరిగాక స్టవ్ ఫ్లేమ్ని కొంచెం తగ్గించాలి. ఎందుకంటే ఏ టీ అయినా తక్కువ ఫ్లేమ్లో ఎక్కువగా మరగాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో కలిపి ఇంకాసేపు మరగనిద్దాం. ఇలా చాలా టైం మరిగితే చాలా రుచిగా వస్తుంది. పాలు ఎక్కువ టైం మరగనివ్వాలి, చాలా లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. పాలు కొంచెం మరిగాయి చూసారా, పొంగు వచ్చిందంటే మరిగినట్లే. ఇలా మరిగాయి కాబట్టి దీనిలో మనం తీసుకున్న దానికి తగ్గట్టుగా 3 స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో టీని ఇంకా బాగా మరిగించాలి. టీ మరిగేలోపు మనం ఒక పొడుపు కథ చెప్పుకుందామా? దాని జవాబుని మీరు చకచకా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. పొడుపు కథ ఏమిటంటే, ఒక ఆయన వచ్చారంటే ఎంతటి గతికులైనా నోరు తెరవాల్సిందే. వచ్చిన అతను ఎవరో కామెంట్ చేయండి. ఇప్పుడు మన టీ చూసారా చాలా బాగా మరిగింది. ఈ టీని మనం వడగట్టుకోవాలి. స్ట్రైనర్తో ఒక గ్లాస్లోకి వడగట్టుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కలుపుకోవాలి. షుగర్ని బాగా కలుపుకున్నాక దీన్ని ఈ రైనీ సీజన్తో చక్కగా చెకోడీలతో కలుపుకొని సాయంత్రం పూట తింటూ అలా రైన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఉంటానే. Thank you so much for watching this video. Please do like, share and subscribe my channel All in One Smileys. Thank you one and all.